హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ఎం వర్స్. దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా ఒక్క ఊరికి మాత్రం రాలేదు. ఆ ఊరే బైరాన్పల్లి. అరాచక శక్తుల మధ్య నలిగిపోతున్న ఆ గ్రామంలోకి ఒక యువకుడు అడుగుపెడితే ఎలా ఉంటుంది? ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న ఒక కుర్రాడు తన ఊరికోసం యుద్ధవీరుడిగా ఎలా మారాడు? రోషన్ మేకా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో వచ్చిన పీరియడ్ డ్రామా ఛాంపియన్ ఎలా ఉందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 1940ల కాలంనాటి సెట్స్, గ్రామీణ వాతావరణం. ఈ కథ 1947-48 మధ్యకాలంలో జరుగుతుంది. ఒకవైపు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంతోషం, మరోవైపు బైరాన్పల్లిలాంటి గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న బానిసత్వం. హీరో రోషన్ ఒక ఫుట్బాల్ ఛాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటాడు. కాని తన కళ్లముందే జరుగుతున్న అన్యాయాలను చూసి అతను ఎలా స్పందించాడు? ఫుట్బాల్ కెరీర్కి, ఊరి స్వాతంత్ర పోరాటానికి మధ్య ఈ కథ ఎలా సాగుతుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. నిర్మల కాన్వెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ ఈ సినిమాలో ఒక కొత్త మనిషిలా కనిపిస్తాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పినట్లు తనొక యూరోపియన్ హీరోలా, హాలీవుడ్ కటౌట్లా ఉన్నాడు. కేవలం లుక్స్ మాత్రమే కాదు, యాక్టింగ్లో కూడా చాలా మెచ్యూరిటీ చూపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్సెస్లో రోషన్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. శ్రీకాంత్ గారిని మించిన పర్ఫార్మెన్స్తో మాస్ కంబ్యాక్ ఇచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రకాష్ రాజ్, మురళీశర్మ తమ నటనతో ప్రాణం పోశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి రియల్ క్యారెక్టర్స్ ని కథలో ఇన్వాల్వ్ చేయడం సినిమాకి పెద్ద ప్లస్. ఇక అనస్వర రాజన్తో లవ్ స్టోరీ 40ల నాటి స్వచ్ఛమైన ప్రేమలు గుర్తుచేస్తుంది. స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ పీరియడ్ సెట్స్ ఎక్కడా ఆర్టిఫిషియల్గా అనిపించవు, మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. గిరగిరా సాంగ్ మరియు మ్యూజిక్ సినిమా మూడ్ని బాగా ఎలివేట్ చేశాయి. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ క్యామియో థియేటర్లో ఆడియన్స్కి గూస్ బంప్స్ ఇస్తుంది. క్లైమాక్స్లో ఒక సర్ప్రైజింగ్ హీరో వచ్చి రోషన్కి ఇచ్చే డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచుతాయి. అక్కడక్కడ కామెడీ ట్రాక్, వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ బోర్ కొట్టకుండా చూస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఛాంపియన్ ఒక మంచి లవ్ స్టోరీ మరియు స్ఫూర్తిదాయకమైన స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం. క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్ సాడ్ సాంగ్ ఉన్నా ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్తో బయటికి వస్తాం. రోషన్ క్లాస్ నుంచి మాస్కి చేసిన ఈ ప్రయాణం డెఫినెట్గా చూడదగ్గది. మీరు గనక పీరియడ్ డ్రామాస్ ఇష్టపడితే ఈ వీకెండ్ ఈ ఛాంపియన్ని మిస్ అవ్వకండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.